రాష్ట్రంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న 3 రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉదయం టైంలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. 9 గంటలు దాటినా పొగమంచు వీడడం లేదు. దీంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీ శివారు ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన. యశోద, రాష్ట్రంలో రోజు రోజుకి చలి తీవ్రత అనేది పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలను అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. దాదాపు మనకు 8 డిగ్రీల నుంచి 10-11 డిగ్రీల లోపలే మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 10 దాటినా కూడా 9-10 దాటినా కూడా మనకి ఇంకా ఫాగి కండిషన్స్ అనేవి అలాగే ఉంటున్నాయి. మనకు తెలంగాణకు తూర్పు దిశ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండడం వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పడిపోన్నాయని చెప్పేసి అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇటు రాత్రితో పాటు పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతూ వస్తూ ఉన్నాయి. సో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతూ వస్తుండడం వల్ల బయటికి రావాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా దాదాపు ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు పడిపోతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, రాజేంద్ర నగర్, పటాన్ చెరువు, సికింద్రాబాద్, దాంతోపాటు సిటీ అవుట్స్కట్స్ లో మనకు దాదాపు 10 డిగ్రీల నుంచి 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ రేపైతే రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండని, దాంతోపాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పలు జిల్లాలకైతే అలర్ట్ జారీ చేశారు. సో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 20 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, సో ఈ జిల్లాలకైతే చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజుతో పాటు రేపు ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. సో ఈ 2 రోజులు కూడా ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఎవరు కూడా ఎక్కువగా బయటికి రావద్దని చెప్పేసి, అవసరం ఉంటే తప్ప ఉదయం వేళ కావచ్చు, రాత్రి వేళ కావచ్చు బయటికి వెళ్ళాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, దాంతోపాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు, దాంతోపాటు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళు కూడా బయటికి రావాలంటే 1-2 సార్లు ఆలోచించాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అటు డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా పొగమంచుగా కూడా ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీ శివార్లో కూడా ఎక్కువగా ఉంటుంది పొగమంచు. దీంతో యాక్సిడెంట్స్ కూడా అవుతా ఉన్నాయి. సో ఎవరైతే ఉదయం వేళలో బయటకు వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మరో ఈ రోజుతో పాటు రేపు చలి తీవ్రత ఎక్కువగా ఉండని చెప్పేసి ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. యశోద.